వచ్చారా? బ్యాచ్ బాగుందిరా. రేయ్ నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు ఎగ్జామ్స్ రా పక్కకు పో. రేయ్ వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇట్రారా. దా 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 దా. యారా నీకు జడేది వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేది తీసుకురా. అలాగేనా. వెళ్ళండి వెళ్ళండి. గర్ల్సా? అరే మామా ఆ ఇల్లో చుడిదారు నాదిరా. మామా బండి సీన్. రే నువ్వు ఇట్రారా. సార్ తను నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లవమ్మా. వెళ్ళిపో. ఏమో అలాగే వదిలేసాను. లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సీన్. యువర్ సీనియర్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీనియర్ అంటే భయం లేదా? ఇందాక చెప్పా కదా పొమ్మని. ఓ హలో నువ్వు సీరియస్ గా చూసినందుకన్నా నీ గర్ల్ ఫ్రెండ్ వెంట పడతాను రా. గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నా. మొదటి రోజే వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్నే ర్యాగింగ్ చేస్తారమ్మా రా. నేను చెప్పేది వినపద్దు. 4 రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. చూశారా నిన్న అమ్మాయిని చూశాడు. ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా కానీ వద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు చెప్పా కదరా ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది. అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా. జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, వాడు తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మనకి 24 గంటలు చెప్పిన సెంటర్ లోనే ఉంటా. దమ్ముంటారా?